ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి జూలై 1వ తేదీ మొదలు ఈ సంకేతం కనిపిస్తే మీ అదృష్టం మొదలైనట్లే. మట్టిని పట్టుకున్న బంగారమే ధనయోగం ప్రారంభం కాబోతుంది. కలలో కూడా ఊహించిన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. మకర రాశి వారికి ఎటువంటి అదృష్టం కలబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఈ సంకేతం అనేది కనిపిస్తే మీకు అదృష్టం అయితే మొదలైనట్లే. మకర రాశి వారికి జూలై నెల ఒక ప్రత్యేకమైనటువంటి మలుపుగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు, నిరాశలు ఎదురైనా మీరు చూపిన సాహసం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలికలోకి రావచ్చు. మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు తలుపు తెరుచుకునే సమయం అయితే ఇది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరీక్ష మిమ్మల్ని మరింత బలంగా మార్చింది. ఇప్పుడు అదే అనుభవం మీ యొక్క విజయానికి మెల్లగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో సాగి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ధనయోగం గురించి చెప్పాలి అంటే జూలై నెల మొదటి వారం ఉంటే ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. ఆగిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడడం, వ్యాపారంలో పురోగతి కనిపించడం వంటి పరిణామాలు జరుగుతాయి. కొందరికి పెట్టుబడులు లేదా ఆస్తులకు సంబంధించిన లాభాలు, అవకాశాలు కూడా ఉండవచ్చు. మీరు కష్టపడి చేసిన ప్రతి పనికి కూడా గుర్తింపు, ప్రతిఫలం లభించే సమయం అయితే దగ్గరలోనే ఉంటుంది. ఒక్క సమాచారం లేదా ఒక అవకాశం మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, విదేశీ ప్రయాణం లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. చిన్నదిగా కనిపించే అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కుటుంబం మరియు సంబంధాల్లో శుభ సంకేతాలు అయితే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం పెరగవచ్చు. అపార్థాలు తగ్గి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమలో ఉండేవారికి బంధం మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిణామాలు సంభవిస్తాయి. అదృష్ట సంకేతాలు అంటే ఏమిటి? కొన్ని సందర్భాల్లో పదే పదే గుర్తుండిపోయే అవకాశాలు, అనుకోని పరిచయాలు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం రావడం వంటి విషయాలు మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులను ప్రారంభిస్తాయనిపించవచ్చు. ఇది భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పేవి కాకపోయినా కొత్త అవకాశాలపైన దృష్టి పెట్టమని గుర్తు చేసే సందర్భాలుగా మారవచ్చు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీ శ్రమను పట్టించుకొని వారు కూడా మీ పురోగతి గమనించే అవకాశం ఉంటుంది. మీ బాధ్యతాయుతమైనటువంటి స్వభావము, సహనము, క్రమశిక్షణ ఇప్పుడు మీకు గౌరవం మరియు గుర్తింపును తెస్తాయి. దైవ విశ్వాసం, కష్టం, సానుకూలమైన దృక్పథం ఈ మూడూ కలిసి మీకు మంచి ఫలితాలను అందించగలుగుతాయి. అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని ముందుకు సాగితే అభివృద్ధి, మంచి అవకాశాలు కనిపిస్తాయి. మకర రాశి వారికి జూలై నెల ఆశాజనకమైనటువంటి కాలం కావచ్చు. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్ష్యాలు చేరువు కావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త విజయాలు మీ ముందుకు రావచ్చు. మీ కృషి మీ యొక్క భవిష్యత్తును మరింతగా బలంగా నిర్మించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మకర రాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నెన్నో పరీక్షలు ఎదురై ఉండవచ్చు. ఎంత కష్టపడినా సరైన ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. నిలిచిపోయిన ఆశలు మళ్ళీ చిగురిస్తాయి. జూలై నెల మీ జీవితానికి కొత్త దిశను మారబోతోంది. మీరు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, విద్య లేదా కుటుంబానికి సంబంధించిన విషయమే కావచ్చు. కానీ ఆ సంఘటన మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ధనలక్ష్మి కటాక్షం మీ పైన పడబోతోంది. డబ్బు విషయంలో ఇప్పటి వరకు కూడా ఎదురైన ఇబ్బందులు తగ్గిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు చేతికి చేరవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. విజయం మీ వెంట నడవబోతోంది. మీ కష్టానికి గుర్తింపు దక్కే సమయం వచ్చేసింది. మీ ప్రతిభను ఎవరు ఇకపైన నిర్లక్ష్యం చేయలేరు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారవచ్చు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ చేతిలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబంలో ఆనందం అయితే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. ప్రేమలో ఉండేవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఒంటరిగా ఉండేవారికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి పరిచయం కావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరిగి మీ మనసు ప్రశాంతంగా లభించే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితంలో కీలకమైన మలుపు రావచ్చు. మీరు ఊహించని చోట నుండి వచ్చే ఒక్క సమాచారం మీ యొక్క భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపవచ్చు. అందరికీ ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని తక్కువగా మాట్లాడిన వారు ఆశ్చర్యపోయే రోజులైతే రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు, మీపైన సందేహం పెట్టుకున్న వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ పట్టుదల, మీ కష్టం, మీ సహనం కూడా ఇప్పుడు మీ గౌరవం మరియు గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. దైవ అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం మరియు మీ కృషి కలిసిన మంచి ఫలితాలను అందించగలుగుతాయి. ఈ సమయంలో
సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. మకర రాశి వారికి జూలై నెల స్వర్ణయుగానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. దాని యుగం బలపడుతుంది. గౌరవం మరియు గుర్తింపు పెరుగుతుంది. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కోరిక కూడా నెరవేరే దిశగా అడుగులు పడవచ్చు. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త విజయాలు, కొత్త ఆశలు ప్రవేశించే కాలం అయితే ఇదని చెప్పవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మకర రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మకర రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు క్రమశిక్షణ, కష్టపడే తత్వము, బాధ్యత మరియు పట్టుదల ప్రతీకలుగా ఉంటారు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా వీరు ఆగరు. వీరు నెమ్మదిగా ఎదిగినా సరే చాలా ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. మకర రాశి వారి ప్రధానమైన గుణాలు ఏమిటి అంటే కష్టపడే స్వభావము, విజయం కోసం నిరంతరం శ్రమిస్తారు. అదృష్టం కంటే కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు, కుటుంబం, ఉద్యోగం, సమాజం పట్ల తమ యొక్క బాధ్యతలను ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు. క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. పద్ధతి ప్రకారం జీవించడానికి ఇష్టపడతారు. సమయానికి విలువ ఇస్తారు. పట్టుదల గలవారుగా ఉంటారు. ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టలేరు. నాయకత్వ లక్షణాలు గలవారుగా ఉంటారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. నాయకత్వ స్థానాలను ఎదుగుతారు. వాస్తవిక ఆలోచనలు, కులాల ప్రపంచంలో కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో మకర రాశి వారు ఏ విధంగా ఉంటారో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ప్రేమను చాలా గంభీరంగా తీసుకుంటారు. భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం గౌరవిస్తారు. మాటల కంటే చేతల్లో ప్రేమను మార్చేస్తారు. ధన విషయాల్లో అంటే డబ్బు సంపాదించడంలో మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఆర్థికపరమైన భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు వీరు ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే కుటుంబం కోసం త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. వీరి యొక్క బలహీనతలు కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా ఉంటుంది. భావాలను బయటపెట్టడంలో వీరు సంకోచిస్తూ ఉంటారు. పని మీద ఎక్కువ దృష్టి పెట్టి విశ్రాంతిని మర్చిపోతారు. ఇతరులపైన వెంటనే నమ్మకం అయితే ఉంచరు. ఈ రాశి వారి బలాలు ఏమిటంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వము, బాధ్యత, పట్టుదల, నాయకత్వం, నిజాయితీ, ఆర్థిక ప్రణాళిక. మకర రాశి వారి జీవిత రహస్యం ఏమిటి అంటే మకర రాశి వారు త్వరగా విజయాన్ని కోరుకోరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్థిరమైన విజయాన్ని సాధిస్తారు. వీరు ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి లేచి నిలబడ్డ శక్తి కలవారుగా కూడా ఉంటారు. కష్టం నా ఆయుధం, క్రమశిక్షణ నా బలము, విజయం నా గమ్యము. ఇదే మకర రాశి వారి నిజమైన వ్యక్తిత్వము. చూశారు కదండి, ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.